మండల పరిధిలోని లొంకల సంగమేశ్వర దేవాలయంలో శ్రావణ మాస చివరి సోమవారం పురస్కరించుకుని రుద్రాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు మధ్యాహ్నం రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో మదన్పల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని దైవ ప్రసాదాలు స్వీకరించారు. दिव्य महानंदादि महा एक कार्तिक महा करपुर महा निरांजनम संदर्शयामोहम दिव्य महा श्री गंगा माता महादेवता महानंदादि महा एक कार्तिक करपुर महा निरांजनम नमस्करोमि सर्वम दिव्य समस्त देव वनिता लोकैका लोकैका दीपांकुराम दीपांकुराम श्रीमन्मंद कटाक्ष नभव शिवव शिवेंद्र शिवेंद्र गंगाधराम गंगाधराम त्रैलोक्य त्रैलोक्य शंभिनीम शंभिनीम सृजम सृजम श्री श्री प्रियम चित्रास्त्र शिराजो श्रीमान महासह कुटुंबनां महा ईश्वर महासन्निधो महा विशेष भक्तानां महा श्रीमान गोत्रोद्भविष्यानां महा चर्कुनील गोत्रोद्भविष्यानां महा श्रीमान नाम दिवस्यानां वेंकटेश नाम दिवस्यानां श्रीमान द्रव समेतस्यानां लक्ष्मण नाम दिवस्यानां वर्षितारेड्डी नाम दिवस्यानां श्रीमान सह कुटुंबनां श्रीमान गोत्रोद्भविष्यानां श्रीमान रेड्डी गोत्रोद्भविष्यानां मल्लय नाम दिवस्यानां लक्ष्मी नाम दिवस्यानां श्रीमान सह कुटुंबानां कुर्मनल गोत्रोद्भविष्यानां भालय नाम दिवस्यानां बालवान नाम दिवस्यानां श्रीमान सह कुटुंबानां पल्कलेल गोत्रोद्भविष्यानां सोमरेड्डी नाम दिवस्यानां विजयलक्ष्मी नाम दिवस्यानां राजेंद्र रेड्डी नाम दिवस्यानां सहस्र नाम दिवस्यानां हरीश्वरेड्डी नाम दिवस्यानां श्रीमान सह कुटुंबानां सल्लीलोल गोत्रोद्भविष्यानां अंजय्य नाम दिवस्यानां अमृत नाम दिवस्यानां सौजन्य नाम दिवस्यानां नरेश नाम दिवस्यानां अमूल नाम दिवस्यानां जय नक्षत्र महा द्वितीय महा
ఓం త్రికార నమః అత్యంత మహా శ్రీ సంగమేశ్వర మహా విశేష భక్తానాం మహా నానావిధ గోత్రోద్భవిష్యానాం నానావిధ నామ దివష్యానాం శ్రీమాన్ సహ కుటుంబానాం చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం అపీత్యార్థం సంగమేశ్వర శ్రావణ మాస సోమావతి అమావాస మసా నక్షత్రయుక్త శుభలగ్న సమయేన ఈశ్వర మహానైవేద్య నివేదన శ్రీ సంగమేశ్వర రుద్రాభిషేక విఘ్నేశ్వర వీరభద్ర బసవేశ్వర అఖండ కలశారాధన మహం హరిష్యే. ఓం శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః. హరి ఓం పూర్వహస్వరో మహం మహాం. ఓం మహాసమస్తానా మహావృతవారాక్షయా మహా పరమేశ్వర మహాప్రత్యర్థం మహా మల్లటి నానావిధ నామ దేవర్షానాం శ్రీమాన్ మహా సహ కుటుంబానాం మహా ఈశ్వర మహాసన్నిధో మహా విశేష భక్తానాం మహా శ్రీమాన్ గోత్రోద్భవిష్యానాం మహా చెరుకునీళ్ళ గోత్రోద్భవిష్యానాం మహా శ్రీమాన్ నామ దేవర్షానాం వెంకరెడ్డి నామ దేవర్షానాం శ్రీమాన్ ద్రవ సమేదర్శానాం లక్ష్మణ నామ దేవర్షానాం వర్షితారెడ్డి నామ దేవర్షానాం శ్రీమాన్ సహ కుటుంబానాం శ్రీమాన్ గోత్రోద్భవిష్యానాం శ్రీమాన్ రెడ్డి గారి గోత్రోద్భవిష్యానాం మల్లయ్య నామ దేవర్షానాం లక్ష్మీ నామ దేవర్షానాం శ్రీమాన్ సహ కుటుంబానాం కుర్మనల గోత్రోద్భవిష్యానాం బాలయ్య నామ దేవర్షానాం బాలవాన్ నామ దేవర్షానాం శ్రీమాన్ సహ కుటుంబానాం పల్కలేల గోత్రోద్భవిష్యానాం సోమరెడ్డి నామ దేవర్షానాం విజయలక్ష్మి నామ దేవర్షానాం రాజేంద్ర రెడ్డి నామ దేవర్షానాం సహస్రనామ దేవర్షానాం హరీశ్వరెడ్డి నామ దేవర్షానాం శ్రీమాన్ సహ కుటుంబానాం సల్లిలోల గోత్రోద్భవిష్యానాం అంజయ్య నామ దేవర్షానాం అమృత నామ దేవర్షానాం సౌజన్య నామ దేవర్షానాం నరేష్ నామ దేవర్షానాం అమృత నామ దేవర్షానాం జయ నక్షత్ర మహా ద్వితీయ మహా ఓం త్రికార నమః అత్యంత మహా శ్రీ సంగమేశ్వర మహా విశేష భక్తానాం మహా నానావిధ గోత్రోద్భవిష్యానాం నానావిధ నామ దేవర్షానాం శ్రీమాన్ సహ కుటుంబానాం చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం అపీత్యార్థం సంగమేశ్వర శ్రావణ మాస సోమావతి అమావాస మసా నక్షత్రయుక్త శుభలగ్న సమయేన ఈశ్వర మహానైవేద్య నివేదన శ్రీ సంగమేశ్వర రుద్రాభిషేక విఘ్నేశ్వర వీరభద్ర బసవేశ్వర అఖండ కలశారాధన మహం హరిష్యే. ఓం శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః. హరి ఓం పూర్వహస్వరో మహం మహాం. ఓం మహాసమస్తానా మహావృతవారాక్షయా మహా పరమేశ్వర మహాప్రత్యర్థం మహా మల్లటి శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః. కరెంటు వచ్చింది కదా, చేస్తాం. అతో మహా నిర్విఘ్న మహా పరిసమాప్తార్థమైది మహా తదంగ మహా కలశారాధన ముహూర్తమస్తు. ఓం మహా కలశ దేవతాయ నమః. మహా సద్యోజాతం ప్రద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవేనాతి ఓం భవద్భవాయ నమః. ఈశాన్య మహా సర్వవిద్యానాం మహా ఈశ్వర సర్వభూతానాం మహా చముందని అంట రాజ్యం ఆనందాని దివ్య మహా పవిత్రాది మహా హస్తయో మహా అర్ఘ్యం సమర్పయామి మహా పాదయో మహా పాద్యం సమర్పయామి మహా ముఖే మహా ఆచనీయం సమర్పయామి. ఓం మహా కండకలశ దేవతాయ నమః. ఆనందాని మహా స్థాపయామి పూజయామి. ఓం దివ్య మహా ఓం కలశ దేవతాయ నమః. ఆహితో మహా
नमः शिवाय तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ओम श्री संगमेश्वर स्वामी देवताय नमः पादयो महापाद्यं समर्पयामि ओम सद्योजातं प्रजामि सद्योजाताय वै नमो नमः भवे भवेनातु ओम भवद्भवाय नमः ओम श्री संगमेश्वर महास्वामी देवताय नमः हस्तयो महा आर्घ्यं समर्पयामि ओम दिव्य महा श्री संगमेश्वराय नमः वामदेवाय नमः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ओम श्री संगमेश्वर महास्वामी देवताय नमः आचनीमं సమర్పయామి ఓం దివ్య మహా శ్రీ సంగమేశ్వర మహా పంచామృతం తీసుకుందాం చేతులకు నీళ్ళు తీసుకొని కింద వదిలేయండి ఇది మహా దివ్య గోక్షీర మహా స్నానం ఓం దివ్య మహా శ్రీ సంగమేశ్వరాయ నమః ఓం పూర్వహస్వరో ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం దివ్య మహా చెప్పండి ఆప్యాయ ససమే విశ్వతో సోమ వృష్టియం భవస్త సంగస్తే గోక్షీర స్నానం సమర్పయామి ఓం మహా ఆప్యాయ స్వః ససమే మహాశీర మహాస్నానం సమర్పయామి దివ్య మహా దివ్య మహా గోక్షీరానంతరం దివ్య మహా పవిత్రాణి మహా ఇది మహా శుద్ధోదక మహా స్నాపయామోం దివ్య మహా శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః ఓం పూర్వహస్వరో ఓం దివ్య మహా పవిత్రాది మహా దదన మహా స్నానమోం దివ్య మహా ఈశ్వర మహా ప్రీత్యర్థమైది మహా అఖండ మహా దదన మహా స్నానమోం దివ్య మహా శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః కిందికి వెళ్ళి పోయాలి ఉండాలి ఉంటుంది కదా ఓం దివ్య మహా శ్రీ సంగమేశ్వరాయ నమః దరిద్రను ఆకర్షణం జీర్ణ రసస్స స్వాదిన సురభినో ముఖతర్పితం ఆయుష్య శరిస్త ఓం దివ్య మహా శ్రీ సంగమేశ్వరాయ నమః ఓం దరిద్రనో మహాకర్షణం జీర్ణ రసంచ వాజినః సురభినో మహాముఖతర్పితం మహా ఆయుష్య మహాశరిస్త ఓం దివ్య మహా ఇది మహా ఇప్పుడు నెయ్యి ఓం దివ్య మహా పవిత్రాది మహా దదనం పరికల్పయామి దదనంతరం దివ్య మహా శుద్ధోదక మహా స్నాపయామి ఓం శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః ఓం మహా శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః చెప్పండి శుక్రమషి జ్యోతిరసి తేజో వనస్పతి వనస్పతినా స్వచ్ఛతే ద్రవీణ పవిత్రేణ సూర్య రశ్మిబింబః ఓం మహా శుక్ర మహా జ్యోతిరసే తేజస్తే వనస్పతినః స్వచ్ఛతే ద్రవీణ పవిత్రేణ మహా ఓం మహా సూర్యస్య రశ్మిబింబః దివ్య మహా ఆధ్యేన మహా స్నానం సమర్పయామి ఆధ్యేనానంతరం దివ్య మహా పవిత్రాని మహా శుద్ధోదక మహా స్నానం సమర్పయామి ఓం శ్రీ సంగమేశ్వర మహాస్వామి మొత్తం ఓం స్నానం ఓం శ్రీ సంగమేశ్వరాయ నమః మధువాత ఋతువతే మధుక్షరంతి సింధుః మాద్వి మదనతోషితం మదనార్పితం రజం జన్మధునో మితం మధున్మనో వనస్పాతికం అస్తు సూర్యం మాదిద్భర్గో భవంతు నః ఓం మహా మధువాతం మృదో మహామదక్షరంతే సింధువః అది నిదానం బేసన్లుకోవాలి చెవిటి తీయొచ్చు కింద చక్కెర కింద కింద కిందకోకుండా అట్లా కొంచెం ముంగల్ కన్నా వదిలేసేయండి ఓం మహా మధువాతం మహారుదో మహామదక్షరం తే సింధువః ఓం మహా మదనయుక్తం మహామదనార్పితం రజం మహా యన్మధునో దివ్య మహా మాదిద్వర్గో భవంతు నః దివ్య మహానందా దివ్య మహా మదన మహా స్నానమో ద్వారా దురాదర్శ సత్యపుష్టాంచ కరిష్ణిం ఈశ్వరేగం సర్వభూతానాం తాం విభోపక్వే శ్రియం ఓం మహాగంధద్వారాం ద్రాదర్శాం నిత్యపుష్టాంచ కరిష్ణిం మహా ఈశ్వరేగం సర్వభూతానాం మహా తాం విభోపక్వే శ్రియం పవిత్రాణి మహా శ్రీ సంగమేశ్వర మహాస్వామి దేవతాయ నమః దివ్య మహా భస్మ మహా స్నానం పరికల్పయామి దివ్య మహా ఆనందాది మహా కుంకుమ మహా పవిత్రాది మహా కుంకుమ చెంబల కుంకుమ పై చెంబల కొంచెం ముంచు మనం బొట్టు పెట్టనీకే ఉన్నది ఉండనా నిల్వ శైల ఓం మహా యా పుష్పం మహామేపం పుష్పం వేదామః పుష్పవాన్ మహా ప్రజమాన్ పుష్పమాన్ భవతి మహా ఏవం వేదామః యోపో మాయతనం వేదామః
आयतनमान् भवति महान् चन्द्रामेवं विश्वं वेदामः विश्ववान् प्रजमान् विश्वमान् भवति महान् एवं वेदामः ॐ महान् एवं विश्वं वेदामः विश्ववान् महा प्रजमान् विश्वमान् भवति महान् एवं वेदामः आयतनं वेदामः आयतनं पूर्वःस्वरो मों महा तस्य पितृवरेण्यं भर्गो देवस्य धीमहि ओम दिव्यमः श्री संगमेश्वर महास्वामिदेवताय नमः ईशान नमः सर्वविद्यानां नमः ईश्वर मः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मा शिवो मे हस्त शिवो ओम दिव्यमः श्री संगमेश्वर महास्वामिदेवताय नमः अखंड महा पवित्राणि महा स्नापयामि नमः ओम शांति 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 ईशान नमः सर्वविद्यानां नमः ईश्वर मः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्राह्मणोऽधिपते शिवोहमे हस्तु शिवोहम ओम दिव्यमः ఒకరొకరు బండి ఒకరు అయినాక ఒకరు బండి నీళ్ళు సరిపో మళ్ళీ నీళ్ళు తీసుకురావాలి ఓం మహా శ్రీ సంగమేశ్వరాయ నమః రుద్రమః నమః చమకం మహా ఇది మహా శివ ద్వాదశ మహా నామ మహా స్మరణం ఓం దివ్యమః ఓం ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః తృతీయో శంకరో మహాయజ్ఞో మహా చతుర్థో వృషభధ్వజః పంచమో కృతివాసః ఓం మహా ఓం కామాయ మహా ఓం మహా శ్రీ మహా ఓం శ్రీ సంగమేశ్వర महास्वामिदेवताय नमः ओम विधि महा ईश्वर महा सिद्धि महा रुद्र महा महाध्याय ओम दिव्य महा श्री महा ओम अक्षय महा रुद्रस्य महा कृष्णस्य अघोर ऋषि महा विष्णुः संघर्षण मूर्ति स्वरूपः ओम महा इति महासंकल्पः मृत्युंजयाय सर्वेश्वराय महा सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमो हिरण्यभवे महासेनानदिशांचपतये नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यो पशूनांपतये नमो नमः हरिकेशायोपवीतिने महाविश्वञ्जराय महा विशुद्धमदीपतिनांपतये नमो निभ्यादिनानांपतये नमो नमः हरिकेशायोपवीतिने पुष्टानांपतये नमो नमः रुद्राय क्षेत्राणां पतये नमो नमः पतये नमो नमः रोहिताय पतये रुद्राय नमो नमः वज्रने वाणिजाय मारिस्मृताय यौषधीनां पतये नमो नमः पुष्यघोषाय कवर्तिनां पतये नमो नमो निभ्यादिनाम् अव्यादिनां पतये नमो निषङ्गिने भवे भवेनादिवं भवद्भवाय नमः ईशान नमः सर्वविद्यानाम् ईश्वर महा सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्राह्मणोऽधिपते शिवोहमे हस्तु शिवोहम ओम दिव्यमः श्री संगमेश्वराय नमः इति महा చెప్పండి దివ్యాభిషేకస్తు కనకాభిషేకస్తు సువర్ణ అభిషేకస్తు శ్రీ సంగమేశ్వర అమృత ఉద్బోధక అభిషేకస్తు ఓం శాంతి 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 ఓం శ్రీ సంగమేశ్వరాయ నమః ఇది మహా దివ్యాభిషేకస్తు మహా కనకాభిషేకస్తు మహా సువర్ణాభిషేకస్తు మహా शुद्धोदकाभिषेकस्तु ओम शांति 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 ईश्वर महावृद्धिर्दं कनिपिस्तुंदा ज्योति ओम दिव्य महा श्री संगमेश्वर महास्वामिदेव देवबंधन मृत्योत् मामृता मृत्योर्षिय मामृतात् ओम त्र्यंबकं विरामहे सुगंधं पुष्टिवर्धनं महा उर्वारुकान्वयो वन्दनाय नमः मृत्युर्मुक्षेयमामृतात् ओम दिव्य महा श्री संगमेश्वर महास्वामिदेवताय नमः आनन्दाय दिव्य महा परिमल महा आलिङ्गनार्थमय नमः ओम दिव्य महा सद्योड्यातं प्रत्यापि सद्योड्याताय वै नमो नमः ओम भवे भवेनादिवं भवद्भवाय पंचम पंचकोशे श्री संगमेश्वर महास्वामिदेवताय नमः हरिः ओम पूर्वःस्वरो मोहं दिव्यमः ईश्वरलिङ्गनार्थमय दिव्यमः इति महा भस्मं तद्भजायां तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठाकुम्भोद्भवगौतमार्यां मुनीन्द्रदेवार्चिता शेखरायां चन्द्रार्कवैश्वानरलोचनायां तस्मै विकाराय नमः
शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्याय देवाय दिगंबराय तस्मै हराय नमः शिवाय नमः। ओम वृषभारूढाय नमः। ओम भस्मादूलितविग्रहाय नमः। ओम सामप्रियाय नमः। ओम सर्वमाय नमः। ओम त्रैमूर्तने नमः। ओम सर्वेश्वराय नमः। ओम सर्वज्ञाय नमः। ओम परमात्मने नमः। ओम सूर्यविलोचनाय नमः। ओम विघ्नाय नमः। ओम नमाय नमः। ओम पंचमुखाय नमः। ओम सदाशिवाय नमः। ओम विश्वेश्वराय नमः। ओम वीरभद्राय नमः। ओम गणनाथाय नमः। ओम प्रजापते नमः। ओम हिरण्यरेशाय नमः। ओम शीलाय नमः। ओम गिरीशाय नमः। ओम मतंगनाय नमः। ओम जंगभूषणाय नमः। ओम वर्गाय नमः। ओम गिरिधराय नमः। तव ఆనందాన్ని ఇక్కడ చూపించండి. ఇక్కడ చూపి బస్వన్న చూపించలేడు. నమస్కరోమి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీం నారాయణి నమోస్తుతే. ఇది మహా ఈశ్వర మహానందాది మహా. ఓం అక్షంతలు చేతులకు తీసుకోండి, డబ్బాలు ఉంటాయి చూడండి. ఓం రాజాదిరాజ ప్రసగ్న ఓంమహే సుగంధిం పుష్పవర్ధనం గర్భారకాన్మే వందనాన్ మహామృత్యోర్ముక్షీకరణోం దివః ఈశ్వర మహాస్వామినాయ నమః. అకాల బుద్ధిహరణం సర్వవ్యాధి వెళ్ళరండి. అకాల మహాశేఖరణ మా గ్రామం మదనపల్లి, మండలం వికారాబాద్, జిల్లా వికారాబాద్, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మా విలేజ్లో ఈ సంగమేశ్వర ఆలయం అనేది ఒక 700 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ సంగమేశ్వర ఆలయం అనేది ఉన్నది. ఇక్కడ మా పురాతన తాతల తరాల నుంచి కూడా ఈ గుడి గురించి ఎవరికి కూడా అంత అవగాహన లేదు. కానీ ఎందుకంటే ఇక్కడ మన ఋషులు ఈ గృహాలలో కట్టేది ఏమిందంటే మనము 700 సంవత్సరాల క్రితము ఈ ఋషులు అనేది యజ్ఞం చేసి తపస్సు చేసి ఆ గృహాలలో ఈ సంగమేశ్వర దేవస్థానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న గుర్తింపు ఏమిందంటే మనము ఒక 400 సంవత్సరాల క్రితము
మన ఏది మన ముస్లిం రాజు లేదు మన చార్మినార్ గుర్తింపు అనేది చార్మినార్ అనేది ఆ గుర్తింపు అనేది గుడికి అలాంటి ఆకారం ఉంది. అంటే ఈ గుడి కట్టేందుకు కూడా కనీసం ఒక 400 నుంచి 500 సంవత్సరాలు గడిచిన చరిత్ర ఉంది. ఈ గుడి అనేది ఇక్కడున్న భక్తులు అనేది ఎప్పుడు వచ్చినా భక్తులకు ఇక్కడున్న టెంపుల్ ను దర్శించుకుంటే వాళ్ళు ఏ కోరిక కోరినా ఏ మంచి పని పట్టుకున్నా ప్రతి ఒక్కరికి నెరవేరుస్తుంది. అందుకే ఈ రోజు ప్రతి సంవత్సరము ఆఖరి సోమవారం అని మన శ్రావణ సోమవారం ఆఖరి సోమవారం అని ప్రతి సంవత్సరము పెద్దగా ఉత్సాహం జరుపుకుంటాము. ఈ రోజు కూడా ప్రతి ఇక్కడ ఉన్న చుట్టుముట్టు గ్రామాలు కానీ హైదరాబాద్ నుంచి కానీ వికారాబాద్ కానీ ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఈ దేవస్థానానికి వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకొని ఖచ్చితంగా ఈ దేవుని దగ్గరకు రావాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా నుంచి కానీ ప్రతి మండలం నుంచి కానీ ప్రతి గ్రామం నుంచి కానీ ఉత్సాహంతో వచ్చి ఇక్కడ దేవుని సన్నిధానం చేసుకొని ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు తోచిన ఇది కట్న కానుకలు కూడా ఇక్కడ ఈ దేవాలయానికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా రాను ఈ దేవాలయాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాలని మా మదనపల్లి గ్రామస్తులంతా అందరూ వాళ్ళ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందు కూడా ఈ దేవాలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మదనపల్లి సంగమేశ్వరుడు అనే దేవాలయం గురించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రావాలనే ఉత్సాహంతో ఈ మా మదనపల్లి గ్రామస్తులంతా అందరూ సాయశక్తుల ప్రయత్నం చేసి దేవాలయ అభివృద్ధి గురించి అందరూ సహకరిస్తున్నారు. ఈ రోజు ఇక్కడున్న సమస్య ఉంది. ఇక్కడ ఏమైందంటే ఈ దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ ఉంది. ఇక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ వచ్చే దారి దేవాలయానికి వచ్చే దారి గురించి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కాంప్లైంట్లు అందిస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్న దేవస్థానం గురించి గుర్తించి ఈ దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్ కానీ ఏది కానీ ఈ గవర్నమెంట్ పట్టించుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న మినిస్టర్ కానీ ఎవరున్నా కూడా ఈ దేవాలయం గురించి కొద్దిగా చొరవ చూపి దేవాలయానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ల్యాండ్ కానీ తోవ కానీ ఏదున్నా కూడా క్లియర్ చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ ముగించుకుంటున్నాను. అనేది ఒక సంగమేశ్వర టెంపుల్ మాత్రమే ఉండే. ఇప్పుడు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా హరిహర క్షేత్రం అనేది మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు ఇక్కడ నవగ్రహాలు. ఇప్పుడు హరిహర క్షేత్రం అంటే మాకు సంవత్సరంలో 4 ఉత్సవాలు జరుగుతాయి, పెద్ద ఉత్సవాలు ఇక్కడ సంగమేశ్వర టెంపుల్లో. ఏమిందంటే ఒకటి జాతర రథోత్సవం ఉంటుంది. విలేజ్ నుంచి మదనపల్లి గ్రామం నుంచి సంగమేశ్వర టెంపుల్ దాకా రథోత్సవం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఆఖరి సోమవారం, ప్రతి శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం ఉంటుంది. ఇంకోటి ఏమందంటే ఇప్పుడు హరిహర క్షేత్రం అంటే రాముని ఈరోజు మనం ప్రతిష్ఠ చేస్తున్నాం ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర. ఇది కూడా రాముని కళ్యాణం, అమ్మవారి కళ్యాణం. ఇప్పుడు ప్రతి సంవత్సరం 4 ఉత్సవాలు బ్రహ్మాండంగా పెద్ద మొత్తంలో ఇక్కడ బ్రహ్మాండంగా అతి ఉత్సాహంతో ఇక్కడ ఖచ్చితంగా 4 పెద్ద ప్రోగ్రాములు జరుగుతాయి. ఇక్కడ ఎక్కడున్నా కూడా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ డిస్టిక్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా ఇక్కడ ఈ దేవుని సందర్శించి ఇక్కడ దేవుని మన్ననలు పొందాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలందరికీ మేము కోరుచున్నాం మదనపల్లి గ్రామ ప్రజల తరపున. మదనపల్లి గ్రామ ప్రజలు సంగమేశ్వర దేవాలయం మదనపల్లి మండలం వికారాబాద్ జిల్లా వికారాబాద్ మదనపల్లి సంగమేశ్వర దేవాలయం ఒక చరిత్ర, కొన్ని ఏళ్ల నుంచి 100 సంవత్సరాల నుంచి కూడా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటంటే ప్రతి ఒక్క భక్తునికి కూడా అనుగుణంగా ఆ దేవునికి మొక్కిన వాళ్ళకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చిండు భగవంతుడు. కాబట్టి వేల పబ్లిక్ వచ్చి ఎక్కడికెళ్ళో 100 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి ఈ దేవుణ్ణి ఆశీర్వాదం పొందుతారు, దేవుణ్ణి కొలుస్తారు. కాకపోతే ఏంటంటే మన విలేజ్ మదనపల్లికి వెళ్ళి కూడా ప్రతి ఒక్క ఇంటింటికి ఉన్న భక్తులు కూడా అందరికీ కూడా సంగమేశ్వర దేవాలయం అంటే చాలా ప్రేమ, అభిమానము. కాకపోతే ఈ చుట్టుముట్టూళ్ళు బీరెల్లి, మైలాదేరంపల్లి, పీలారం, మదుగుల రాళ్ళచిటంపల్లి ఈ విలేజ్లలో కూడా వచ్చి భజనలు చేస్తారు.
దేవుని యొక్క భక్తి అందరికి, ప్రతి ఒక్కరికి దేవుని మీద ప్రేమ ఉన్నది. దేవునికి అందరూ కూడా ఇది చేయాలని ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఈ ఉన్న రైతులు ఆయన సరే దేవుని భూమి అని అందరికీ తెలుసు. 400-500 సంవత్సరాల నుంచి కూడా దేవునికి భూమి ఉన్నది, గుడికాడ గుడి మీద సంగాయ బండలని అంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మా భూమి అని చెప్పి ఇలా ఈ 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న కన్స్ట్రక్షన్, గుడి కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. అంత చందలేసి ప్రతి ఒక్క భక్తుడు కూడా పైసలు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. దానికి మేము కూడా అందరం ముందలకయ్యి దీన్ని ముందరికి తీసుకుపోతున్నాము. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలా ఏదో మా భూమి అని చెప్పి మేము దున్నొద్దు, చేయొద్దు, టెంట్లు వేయొద్దు, అన్నదానం చేయొద్దు అని చెప్పి గుడికి వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళకి సపోర్ట్ ఏముందనేది మాకు కూడా తెలియదు. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా ఉన్న ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకుడు, లీడర్లు, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ ఏమున్నా వీళ్ళు ఈ భూమి విషయంలో అందరూ స్పందించి దీన్ని ఏముంది అనేది ఒక పొజిషన్కు దీన్ని సెటిల్మెంట్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ పంచాయతీలు ఏమున్నా కానీ ఆ భూమి సరే వాళ్ళకు కూడా భూమి ఉండొచ్చు, మేము లేదంటలేము. దేవుని భూమి అని ఊరంతా తెలుసు. 100 సంవత్సరాల నుంచి రథం వస్తుండే మీదకి తొవ్వ ఉన్నది. తొవ్వని వాళ్ళు దున్నినందుకు మేము కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్కు. ఆ కంప్లైంట్ చేసినాక వాళ్ళకు కేసు అయింది. వాళ్ళు మళ్ళీ రాత్రి టెంట్లు వీకేస్తాం, అది వీకేస్తాం అని చెప్పి వచ్చి న్యూసెన్స్ చేసారు నైట్లో. కాకపోతే మేము కూడా రాత్రి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఎందుకంటే ఇదంతా దేవునికి విరుద్ధంగా ఆలోచన చేస్తున్నారు. ఊరు పబ్లిక్ అంతా 5-6 వేల మంది పబ్లిక్ ఇవ్వాలా ఈ విధంగా పబ్లిక్ వచ్చి అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే దీని గురించి ఆలోచన చేసే లీడర్లు కానీ, పెద్ద మనుషులు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఉన్న ఒక 5-6 మంది 10 మంది ముంగల్కాయ చేస్తే వాళ్ళనే ఎక్కువ ఇది చేస్తున్నారు. ఈర్షతోటి వీళ్ళు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, మా మీద నిందలు మోపుతున్నారు. కాబట్టి నిందలు లేకుండా ప్రతి ఒక్కరికి అధికారం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి దేవుని మీద అని నేను చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఈ విషయాన్ని ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, రేపు పొద్దుగాల ప్రసాద్ కుమార్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ దీన్ని ఒక పొజిషన్ తీసుకొచ్చి అందరూ ఆలోచన చేయవలసిన విషయం ఇది. ఎందుకంటే ఇది ఫ్యూచర్ పబ్లిక్ సంబంధించిన విషయము. రేపు పొద్దుగాల ఫ్యూచర్ పబ్లిక్ ఏమవుతుంది, జాగా లేదు, కాకపోతే వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పియండి, మేము కాదంటలేము. ఏడున్న ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసి రేపు పొద్దుగాల సర్వే చేసి ఈడ కాకపోతే ఇంకా ఉన్నదా ఏడున్నదా అనేది ఒకసారి చూడాలి. 400 సంవత్సరాల నుంచి కూడా ఎవరు అడగలేరు. 2 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా కూడా ఎవరు అడ్డు రాలేరు. ఇది మాది అని ఎవరు రాలేదు. ఇవాళ వచ్చి మాది అని చెప్పి న్యూషన్ చేసి కంప్లైంట్లు అవి నడుస్తున్నాయి. కాబట్టి పై అధికారులు దీన్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని స్పందించి ఈ విషయాన్ని కొంచెం కేర్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని మేనేజ్ చేసి ఎక్కడిదక్కడ దేవునికి సరిపడేటట్టు దేవుని అనుగుణంగా ఏమున్నా చేయాలని చెప్పి మనవి చేస్తున్నా. వాళ్ళ భూమి మేము లేదంటే వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించేసేయాలి. నా పేరు సోమిరెడ్డి, మదనపల్లి గ్రామవాసి. నేను వికారాబాద్ జిల్లా, డిస్టిక్ వికారాబాద్. ఈ యొక్క చరిత్ర సంగమేశ్వర దేవాలయం చరిత్ర 400 సంవత్సరాల చరిత్ర ఇది. ఇంతకుముందు డెవలప్ కాలేకుండే, వాస్తుకు లేదని చెప్పి కొంతమంది గురువులు చెప్పారు. కాబట్టి వాస్తుకు లేదని డెవలప్ కాలేదని చెప్పారు. మేము కొంతమంది ముంగల్కాయి, పెద్దమంది గ్రామ పెద్దలు అందరూ వచ్చి కొంతమంది ముంగల్కాయి డెవలప్ చేస్తామని చెప్పి దాన్ని పూనుకొని చిన్న స్టార్ట్ చేసే పెద్ద ఎత్తున అయింది. అది పెద్ద ఎత్తున అంతా మొత్తం విరాళం తెచ్చి బయట విరాళం తెచ్చి చేస్తున్నాము. కొంతమంది ఈ భూమి విషయంలో గుడి ముంగలు ఉన్న భూమి విషయంలో డెవలప్ అవుతుంది కాబట్టి మనకు జాగా అవసరం. గుడి చిన్న ఉన్నప్పుడు జాగా అవసరం లేకుండా ఇప్పుడు పెద్దగా అవుతుంది కాబట్టి జాగా అవసరం అని చెప్పేసి మేము ఏదో చిన్న ప్రతి సంవత్సరము రథోత్సవం నడుస్తుంది. అప్పుడు చిన్న ఉంటుండే పబ్లిక్ తక్కువ వస్తుంది. ఇప్పుడు చుట్టుముట్టు పక్కలు కూడా ఊరోళ్ళు వస్తున్నారు కాబట్టి 10-12 మంది వస్తారు ఇక్కడికి. ఇప్పుడు జాగా కావాలని చెప్పి మేము కొద్దిగా మేము టెంట్లు వేస్తే టెంట్ల కోసం అని పెద్ద రాత్రి దాడిచేయడానికి వచ్చారు. కాంప్లైంట్ ఇచ్చారు, మా మీద కూడా 2-3 కాంప్లైంట్ ఇచ్చారు. అది కేసు చేస్తామని చెప్పారు. మేము కూడా కాంప్లైంట్ ఇచ్చినాం రాత్రి. ఈరోజు వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. ఈరోజు చూపించినాం వాళ్ళు కూడా. మాకేందంటే మాకు ఖచ్చితంగా తోవ అవసరం. ఇంతకుముందు తోవ కిందికి ఉండే రోడ్ కొంటుండే మెట్లు ఉండే. అప్పుడు ఎవరు కూడా చిన్నగా ఉండే, పెద్దగా రాలేకుండే. కాబట్టి ఇప్పుడు పెద్ద మనుషులు చిన్న మనుషులు అంతే అన్ని వెహికల్ కింద మీదకి వస్తాయి. కాబట్టి మేము తోవాడుతున్నాం దాని ముంగ భూమి తోవలే అని చెప్పి తోవాయిని దున్నేస్తే కూడా ఇంతకుముందు నెల క్రితమే తోవ దున్నేస్తే మేము అప్పుడు కాంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, ఆర్డీఓ గారికి ఇచ్చినాము, పిఎస్లో కూడా ఇచ్చినాం. ఇంతవరకు స్పందన లేదండి. అందుకని చెప్పి మేము మళ్ళీ కూడా ఇంకేం సర్వే మీరు అందరికీ సహకరించి ఊరోళ్ళు కానీ, పెద్ద మనుషులు కానీ, రాజకీయవేత్తలు అందరికీ సహకరించి ఈ గుడి గురించి డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నమస్తే. మదనపల్లి సంఘంలో నా పేరు మల్లేశ్వర్. పూర్వం 700 సంవత్సరాల కిందటి దేవాలయంలో ఇప్పుడు ఆ పట్టువారు చేసిన తప్పిదం వలన ఇప్పుడు దేవాలయానికి దారి లేకుండా చేస్తున్నారు. దయచేసి అందరూ అధికారులు ఇచ్చేసి సర్వే చేసి దాన్ని చేసిన దగ్గర
మదనపల్లి విలేజ్ మండల్ వికారాబాద్ డిస్టిక్. మేము గ్రామంలో అందరు పెద్ద మనుషులందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి ఈ గుడి డెవలప్మెంట్ చేస్తామని చేస్తున్నాము ఆల్రెడీ. ముందు కిందికి చిన్న తోపు ఉండే గుడి వాస్తవకరం లేదానికి ఇక్కడ మార్చికి చేసినాం. 2 years అవుతుంది కంప్లీట్ చేయబట్టి, కంప్లీట్ కాలేదు. కింద ఇక్కడ పేట సంగయ్య, పేట నరసమ్మ ఇట్లా వీళ్ళ పేరు మీద 7 ఎకరాల భూమి ఉందని అంటారు. కానీ ఫస్ట్ వాళ్ళకి అద్దె బంధు ఏం వేయలేరు. లేకుండా 1 ఎకరన్నర భూమి అక్కడ ఉండే బండి ఉండే, అది సాగు కూడా చేయడానికి రాదు. ఆ భూమిలో రాయి కోసుకొని అక్రమంగా రాయి అమ్ముకున్నారు. దాన్ని మేము అడ్డుకున్నందువల్ల ఇక్కడ వచ్చి తవ్వ దున్నేసి ఇట్లా వేసారు. ఆ ల్యాండ్ ఇక్కడ 218 సర్వే నెంబర్ 400 ఎకరాలు ఉన్నది. అందులో ఎక్కడైనా చూపించవచ్చు వాళ్ళకు ల్యాండ్. కానీ ఇక్కడ వాళ్ళకి అద్దె బంధు ఏం లేనిది కూడా మా భూమి అన్ని ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. పిఎస్లో కాంప్లైంట్ ఇస్తున్నారు. వాటి విషయము ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కానీ వాళ్ళు దాన్ని సాగు చేయాలని కోరుతున్నారు. వస్తుండే గుడి మీదకి వస్తుండే అంటే కిందికి వెళ్ళి రోడ్డు పడ్డాక కిందికి పోయింది రథం. ఈడ మీద రాలేదు. మళ్ళీ ఈసారి మళ్ళీ మీదకి వచ్చింది రథం. ఇట్లా ఇట్లా వస్తుంది రథం. ఎప్పుడైనా కానీ ఇట్లా వచ్చింది. కరెంట్ లేనప్పుడు కూడా అప్పుడు కూడా కరెంటు అప్పుడు ఇంటికి వస్తుంది అట్లా ఖాళీ ఎండవాడిని పోతే మనసులో రాకుండా తోండి కింద మాకు ఎరుకున్న కాడికి అది రోడ్డు పడేస్తుంది. అక్కడ గొంతులు పెట్టు కిందికి పోయింది రసం.